కొడుతున్నాడు, మా కడుపు మీద కొడుతున్నాడు. మా రెక్కల కష్టం చేసుకొని మాకు కూడా తినకుండా తాగకుండానే బతుకుతున్నాం మేమైతే. ఎందుకు మరి ఇంకేంటంటే మీ గిట్ల కొనే వాళ్ళు కూడా ఇక బిడ్డల గల్లు ఎట్లా చేయాలి, అప్పులు ఎట్లా కట్టుకోవాలి, ఎట్లా ఏం కొనాలి, ఏం పెట్టాలి. ఇదేం బంగారం రేటు, బంగారం రేటు ఏంది అది? ఇలా 2 లక్షలు అంటే ఎవరు పెట్టాలి, ఎట్లా చేయాలి? ఆగమైతే లేరా పిల్లలు, ఆగమైతే లేరా లోపల? ఇప్పుడు పిల్లలంతా మందుల్లా ఎందుకు చచ్చిపోతున్నారు? పెళ్లి చేయక మేము పెళ్లి లేక పేదోళ్ళు ఇళ్ళల్లా పెళ్లి చేయలేక సావలేక బతకలేక ఆగమైపోతున్నారు మా పిల్లలు తెలుసా. ఇల్లు కాదు, ఇల్లు అంటే కొంచెం ఉండాలి, కొద్దిమైన కొంచెం గూడన్నా ఉండాలి ఉండడానికి. అది ఓకే. అది ఏంటి పరిస్థితి అంటే చెట్ల కింద కూడా ఉండని కష్టం. ఉంటే పరిస్థితి ఏంటి? విషయం తెచ్చుకొని తాగాలి, ఇంతమంది తెచ్చుకొని తాగాల. అప్పుడు ఆయనకు ఇంకా 2 ఓట్లు వస్తాయి, 2 ఓట్లే వేస్తాం అప్పుడు. అంతేగా 2 ఓట్లే ఎక్కువ వస్తాయి అన్న. చచ్చిపోతే నేను చచ్చిపోతే ఆయనకు 2 ఓట్లు ఎక్కువ వస్తాయి కదా. డబల్ ఓటు కొట్టుకుంటుండొచ్చు. మరి ఏం ఆలోచన చేసి పని చేస్తున్నాయన? ఏ సీట్ ఎక్కి నుంచి ఏం ఆలోచన వచ్చింది? వేసేసిన ఫస్ట్ బస్ వేసిండు, ఏం ఆలోచన వచ్చింది? కాకపోతే అందులో టికెట్ తక్కువ చేయనండి. 100 రూపాయల టికెట్లో 50 రూపాయల టికెట్ చేయనండి, 50 రూపాయల టికెట్ చేయనండి. మెదకు నుంచి ఈడికి 50 రూపాయలు ఉండే టికెట్, ఇప్పుడు 100 రూపాయలు అయిపోయి. అందులో కొంచెం టికెట్ తగ్గియనుండే. బస్ ఫిరేసిండు. ఏం లాభం? లాభం ఏం లేదు.